అసలు మన విలువ దేనిమీద ఆధారపడి ఉంటుంది? మనం వేసుకునే బట్టలపైనా, మనం వాడే వస్తువులపైనా? ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు చిరిగిన బ్యాగు, బంగారు భవిష్యత్తు. వింటుంటేనే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ? ఇది మన ఆలోచనా విధానాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. ఒక్కసారి ఈ 2 చిత్రాల్ని చూడండి. ఒక పక్కన ఏంటంటే భలే స్టైలిష్గా సక్సెస్కి సింబల్లా మెరిసిపోతున్న ల్యాప్టాప్ బ్యాగులు, మరోపక్క అబ్బా ఎన్నో కష్టాల్ని చూసినట్టున్న ఒక పాత చిరిగిన బట్టసంచి. పైకి చూస్తే అసలు సంబంధమే లేనట్టనిపిస్తాయి కదా, కాని ఈ రెండింటినీ కలిపే ఒక అద్భుతమైన కథే ఇది. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక పెద్ద సిటీ. అక్కడ ఒక చాలా పెద్ద కంపెనీ. అందులో ఒక ముఖ్యమైన జాబ్ కోసం ఇంటర్వ్యూ జరుగుతోంది. ఆ రూమంతా ఎంతోమంది అభ్యర్థులు, వాళ్ల కళ్లల్లో ఎన్నెన్నో ఆశలు, కలలు. గాల్లో కూడా ఒక రకమైన టెన్షన్, పోటీ. ఆ వాతావరణమే వేరుగా ఉంది. ఆ ఇంటర్వ్యూ హాల్లోకి అడుగు పెడితే అబ్బా, ప్రతి ఒక్కరూ ఎంత కాస్ట్లీ బట్టలేసుకున్నారు. మంచి సూట్లు, మెరిసిపోతున్న బూట్లు. వాళ్లు నడుస్తుంటే, మాట్లాడుతుంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్. ఈ జాబ్ నాదే అన్న ధీమా వాళ్ల ముఖాల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఈ హడావిడికి, ఈ మెరుపులకి కొంచెం దూరంగా ఒక మూలన ఒక కుర్రాడు మాత్రం చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. అతని చేతిలో ఏముందనుకున్నారు? ఒక పాత, చిరిగిపోయిన బట్టసంచి. అందరి మధ్యలో అతను చాలా చాలా వేరుగా కనిపిస్తున్నాడు. ఇక చూడాలి, మిగతా వాళ్ల చూపులన్నీ అతనిమీదే. వాళ్ల పెదవుల మీద ఒక రకమైన చిన్న చూపుతో కూడిన నవ్వులు. గుసుగుసులు మొదలయ్యాయి. ఒక మంచి బ్యాగు కూడా కొనుక్కోలేనివాడు ఈ పెద్ద జాబ్కి ఎలా సెలెక్ట్ అవుతాడు అని వాళ్ల చూపులే అడుగుతున్నట్టుంది. మన సమాజంలో చాలాసార్లు ఇంతే కదా, పైకి కనిపించేదాన్ని బట్టే ఒక అంచనాకి వచ్చేస్తాం. సరే, ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఆ కుర్రాడి పేరు పిలిచారు. అతను నెమ్మదిగా ఇంటర్వ్యూ రూంలోకి వెళుతున్నాడు. ఇది కేవలం అతని నాలెడ్జ్కి పరీక్ష కాదు, అతని క్యారెక్టర్కి, అతని ఆత్మగౌరవానికి ఒక పెద్ద సవాలన్నమాట. బయట ఉన్నవాళ్ల చూపుల కంటే లోపల ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ చూపులు ఇంకా పదునుగా ఉన్నాయి. ఆయన కళ్ళు ఆ కుర్రడిని చూడట్లేదు, అతని కాళ్ల దగ్గర పెట్టిన ఆ చిరిగిన సంచిని చాలా అసహ్యంగా చూస్తున్నాయి. ఇక ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు. అది ప్రశ్నలా లేదు, ఒక బాణంలా వచ్చి తగిలింది. నువ్వు మా కంపెనీలో మేనేజర్ అవ్వాలనుకుంటున్నావు, కాని కనీసం ఒక మంచి బ్యాగు కూడా కొనుక్కోలేకపోయావు. దీన్ని బట్టి చూస్తే నీకు డిసిప్లిన్ లేదనిపిస్తోంది. దీనికి నీ సమాధానమేంటి? చూశారా, ఇది ప్రశ్న కాదు, ఒక ఆరోపణ. అతని పేదరికాన్ని, అతని వ్యక్తిత్వ లోపంగా చూపించే ప్రయత్నం. ఇప్పుడు ఆ కుర్రాడు ఏం చెప్తాడు? అలాంటి ఒక అవమానకరమైన ప్రశ్నకు ఆ యువకుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇక్కడే కథ మొత్తం ఒక అద్భుతమైన మలుపు తీసుకుంది. అతను చెప్పిన ఒక్క సమాధానం ఆ గదిలో ఉన్న వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ కుర్రాడు ఏమాత్రం కంగారు పడలేదు, తల దించుకోలేదు. చాలా ప్రశాంతంగా, కాని గొంతులో అంతే ధైర్యంతో ఇలా అన్నాడు. సార్, ఈ బ్యాగుకి చిల్లు పడి ఉండొచ్చు, కాని నా ఆశయానికి ఎప్పుడూ చిల్లు పడలేదు. హబ్బా, ఏమన్నాడు? ఆ ఒక్క వాక్యం చాలు అతని కాన్ఫిడెన్స్ ఏంటో చెప్పడానికి. అది సమాధానం కాదు, ఒక స్టేట్మెంట్. అప్పుడు చెప్పాడు ఆ బ్యాగు వెనకున్న అసలు కథ. అది మామూలు సంచి కాదట, అది ఒక తండ్రి ప్రేమ. తన కొడుకు ఐఏఎస్ మెయిన్స్ పాసయ్యాడని తెలిసి రిక్షాలాగే ఆ తండ్రి ఇచ్చిన ఒక పెద్ద బహుమతి. ఆ తండ్రి ఆశలకి, ఆశీస్సులకి ప్రతీకాది. ఆ బ్యాగును చేతిలో పెడుతూ ఆ తండ్రి అన్నాడట, తీసుకెళ్ళు నానా, ఇది నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఆ మాటల్లో ఎంత నమ్మకం, ఎంత ప్రేమ. తన కొడుకు గొప్పవాడవ్వాలని ఆ తండ్రి ఎంతగా కోరుకున్నాడో కదా. అందుకే ఆ కుర్రాడికి ఆ బ్యాగంటే అంత ప్రాణం. బయట ప్రపంచానికి అది కేవలం ఒక చిరికిన సంచి, అతని పేదరికానికి గుర్తు. కాని అతనికి అది తన తండ్రి కష్టం, తన బాధ్యత, ప్రతిరోజూ స్ఫూర్తినిచ్చే ఒక శక్తి. చూశారా, వస్తువు ఒకటే, కాని చూసే దృష్టిని బట్టి దాని విలువ ఎలా మారిపోయిందో. ఆ సమాధానం విన్నాక ఆ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వాళ్ల కళ్లల్లో ఇందాకటి అసహ్యం పోయి ఇప్పుడు ఆశ్చర్యం, గౌరవం కనిపిస్తున్నాయి. అప్పటిదాకా చిరిగిన బ్యాగ్ని చూసినవాళ్లు ఇప్పుడు అతనిలో ఉన్న అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చూడటం మొదలుపెట్టారు. మరి రిజల్ట్ ఏమైంది? మనం ఊహించిందే. ఖరీదైన బ్యాగులతో,
కాస్ట్లీ సూట్లతో వచ్చిన వాళ్ళందరినీ దాటుకుని ఆ చిరిగిన బట్ట సంచితో వచ్చిన మన కుర్రాడే ఆ ఇంటర్వ్యూలో టాప్లో నిల్చాడు. నంబర్ 1. కాని అతని విజయం అక్కడితో ఆగిపోలేదు. ఆ రోజు ఆ చిరిగిన బ్యాగు వల్ల అవమానం ఎదుర్కొన్న ఆ యువకుడే ఈరోజు ఒక జిల్లాకి కలెక్టర్. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నిజమైన సక్సెస్ అంటే ఇదే కదా. ఈ కథ విన్నప్పుడు మనలో చాలా ఆలోచనలొస్తాయి కదూ. ఇంతకీ ఈ అద్భుతమైన జర్నీ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ముఖ్యంగా 3 విషయాలున్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది చాలా సింపుల్. మనల్ని చూసి మన విలువను అంచనా వేయొద్దు. మన డ్రెస్సులు, మన వస్తువులు కాదు, మన క్యారెక్టర్, మన లక్ష్యం మాత్రమే ముఖ్యం. ఇక రెండోది, మనల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి మన అమ్మానాన్నలు పడ్డ కష్టాన్ని, వాళ్ల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచం మొత్తం మనల్ని నమ్మకపోయినా పర్లేదు, మన మీద మనకు నమ్మకముండాలి. ఆ ఆత్మవిశ్వాసమే మన అసలైన కవచం. మొత్తానికి ఈ కథ తర్వాత మన ముందు ఒకటే ప్రశ్న మిగిలింది. ఒక మనిషి విలువను నిజంగా నిర్ణయించేదేంటి? వాళ్లు వాడే వస్తువులా లేక వాళ్లు నమ్మే విలువలా? దీనికి సమాధానం మీకే వదిలేస్తున్నాను.